Hello students, today's session we are going to calculate redox potential of D block elements. So D block elements లో redox potential ని calculate చేయటం చూడండి ఒకసారి standard reduction potential of 3D series obtained by the reduction of m plus 2 ion to m are given below element here element reduction potential. సో దీనికి యూనిట్స్ వర్డ్స్లో మెజర్ చేస్తాం రిడక్షన్ పొటెన్షియల్ని. స్కాండియం రిడక్షన్ పొటెన్షియల్ -0.1, టైటానియం -1.6, వెనడియం -1.2, క్రోమియం -0.91, మ్యాంగనీస్ -1.18, ఐరన్ -0.44, కోబాల్ట్ -0.28, నికెల్ -0.25, కాపర్ ప్లస్. సో ఇది పాజిటివ్ వాల్యూస్ని కలిగి ఉంటుంది. కాపర్ రిడక్షన్ పొటెన్షియల్ వాల్యూ ప్లస్ 0.34, జింక్ -0.76. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే గ్రాడ్యువల్గా సో డిక్రీజ్ అవుతూ ఉన్నాయి, వాల్యూస్ అనేవి డిక్రీజ్ అవుతున్నాయి. ఇక్కడ మనం ఏం చెప్పాలంటే సో ఇక్కడ 3D సిరీస్ ఎలిమెంట్స్లో m+2 అయాన్ నుంచి m, 3D సిరీస్ ఎలిమెంట్స్లో m+2 అయాన్ నుండి mకి రిడక్షన్లోని స్టాండర్డ్ రిడక్షన్ పొటెన్షియల్ వాల్యూస్ ఇచ్చారు. 3D సిరీస్లోని m+2 అయాన్ నుంచి m, 3D సిరీస్లోని m+2 అయాన్ నుంచి m. సో రిడక్షన్లోని స్టాండర్డ్ రిడక్షన్ పొటెన్షియల్ వాల్యూస్ అన్నమాట. సో ఈ సిరీస్ని మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలో నేను ఒక ట్రిక్ చెప్తాను స్టూడెంట్స్, ఈ ఎక్స్ప్లెనేషన్లో చూద్దాం. స్కాండియం, టైటానియం, వెనడియం, క్రోమియం, మ్యాంగనీస్, ఐరన్, కోబాల్ట్, నికెల్, కాపర్, జింక్. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే క్రోమియం, కాపర్ వీటికి స్టాండర్డ్ రిడక్షన్ పొటెన్షియల్ వాల్యూస్ జీరోస్లో ఉంటాయి అన్నమాట, జీరోస్లో. సో ఇక్కడ ఈ టేబుల్ని ఎలా గుర్తుపెట్టుకోవాలో అనేది నేను ఒక ట్రిక్ ద్వారా చెప్తున్నాను. సో ఇక్కడ సో కాపర్కి పాజిటివ్ రిడక్షన్ పొటెన్షియల్ వాల్యూ ఉంటుంది, దాన్ని గుర్తుపెట్టుకోవాలి. ప్లస్ 0.34 ప్లస్ 0 పాయింట్లో ఉంటుంది. అలానే క్రోమియంకి రిడక్షన్ పొటెన్షియల్ వాల్యూ సో ఇది నెగిటివ్లో ఉంటుంది, -0.19 -0.91 ఇది నెగిటివ్లో ఉంటుంది, ఇది పాజిటివ్లో ఉంటుంది, 0 పాయింట్లోనే ఉంటాయి క్రోమియము కాపర్. సో ఇక్కడ స్టాండర్డ్ రిడక్షన్ పొటెన్షియల్ వాల్యూస్ SRP. సో ఎలా గుర్తుపెట్టుకోవాలో అనేది ఒక స్మాల్ ట్రిక్. సో ఇక్కడ నేను అన్ని నెగిటివ్ వాల్యూసే ఉంటాయి, ఒక కాపర్ ఎక్సెప్ట్ కాపర్ తప్ప మిగిలిన అన్ని నెగిటివ్ వాల్యూస్ని కలిగి ఉంటాయి. చూడండి స్కాండియం చూసుకున్నట్టయితే -2.1 ఉంటుంది, -2.1 నేను అలా గుర్తుపెట్టుకున్నాను 2.1. అలానే వెనడియం దీనికి రివర్స్ అనమాట, -1.2 ఇలా గుర్తుపెట్టుకున్నాను నేను. 2.1 -1.2 దీన్ని రివర్స్ చేస్తే అదేగా వచ్చేది, అలా గుర్తుపెట్టుకున్నా. టైటానియం ఇది ఎలా గుర్తుపెట్టుకున్నానంటే 2 + 1 ఎంత 3, 1 + 2 3, సో 6 వస్తుంది. సో ఇది అన్ని రిడక్షన్ పొటెన్షియల్ వాల్యూస్ మ్యాక్సిమము సో 0 కంటే ఎక్కువ ఉంటాయి. ఇది 2 + 1 3, 1 + 2 3 కాబట్టి నేను ఇలా గుర్తుపెట్టుకున్నా. 6 వస్తుంది కాబట్టి ఇది -1.6. ఇలా చూడండి స్టూడెంట్స్, స్కాండియం 2.1 ఉంది, -2.1 ఉంది. వెనడియంని రివర్స్ చేసి రాశా, -1.2, 2.1కి రివర్స్ చేశా. తర్వాత 2 + 1 3, సో 1 + 2 3, 6 వస్తుంది కాబట్టి సో ఈ 6 ఇక్కడ వచ్చేటట్టు అనమాట, మిడిల్లో -1.6 అనమాట, -1.6. అలానే మ్యాంగనీస్ ఎలా గుర్తుపెట్టుకున్నానంటే ఇక్కడ మనకి క్రోమియం 9 పాయింట్ ఉంది కదా,
9ని డబల్ చేయాలి, 9ని డబల్ చేయడం, 0.9ని డబల్ చేయడం. సో 9 2s are 18, 9 2s are 18. సో 18 కాబట్టి సో -1.18 ఇలా గుర్తుపెట్టుకున్నా. ఈ 3 ఎలిమెంట్స్ చూడండి 0 పాయింట్లోనే ఉంటాయి, అన్ని ఈ రిమైనింగ్ 4 ఎలిమెంట్స్ 0.4లోనే ఉంటుంది. సో ఇది ఐరన్ 0.44గా గుర్తుపెట్టుకున్నా, 0.44గా గుర్తుపెట్టుకున్నా. నెక్స్ట్ సో ఇది మైనస్ అన్ని నెగిటివ్లోనే, -0.44, ఇది -0.28, -0.25. నేను ఎలా గుర్తుపెట్టుకున్నాను అంటే సో ఇక్కడ చూడండి 4 0.4 4 + 4 యాడ్ చేస్తే ఎంత వస్తుంది స్టూడెంట్? 8 వస్తుంది. ఇక్కడ 2 + 8 యాడ్ చేస్తే 10 వస్తుంది. ఇక్కడ 2 + 5 0.25 ఉంది కాబట్టి 2 + 5 అంటే సో ఎలా గుర్తుపెట్టుకున్నా అంటే యాడ్ చేస్తే వీటిని యాడ్ చేస్తే ప్లస్ చేస్తే 8 వస్తుంది, ప్లస్ చేస్తే 8 వస్తుంది. అలానే వీటిని ప్లస్ చేస్తే 10 వస్తుంది, వీటిని ప్లస్ చేస్తే 7 వస్తుంది. సో ఇలా 7 8 10 ఇలా గుర్తుపెట్టుకున్నా. సో 0.44 అలానే -0.28 -2.5. సో లాస్ట్ది 7 6, సో -0.76 7 6 అనమాట. ఇవి యాడ్ చేస్తే 11 అనమాట, 11 వస్తుంది అన్నట్టుగా సో నేను గుర్తుపెట్టుకున్నా ఇవి. సో రిడక్షన్ పొటెన్షియల్ వాల్యూస్ 3D సిరీస్లో M+2 అయాన్ నుంచి Mకు రిడక్షన్లోని స్టాండర్డ్ రిడక్షన్ పొటెన్షియల్ వాల్యూస్. ద standard reduction potential of 3D series obtained by the reduction of M+2 ion to M are given below. సో ఈ సిరీస్ని ఎలా గుర్తుపెట్టుకున్నా అంటే క్రోమియంకి కాపర్కి సో 0 పాయింట్లో వస్తాయి, ఎందుకంటే ఎనామలస్ బిహేవియర్ ఉంటుంది కాబట్టి సో వాటిని మనం ఏం చేయాలంటే ఎనామలస్ బిహేవియర్ ఉంటుంది కాబట్టి సో వాటిని 0 పాయింట్లో ఉంటుంది కాబట్టి -0.91 కాపర్కి +0.34 0 పాయింట్లో ఉంటుంది, ఇది పాజిటివ్ వాల్యూ ఉంటుంది. కాపర్ ఒక్కటే ఈ స్టాండర్డ్ రిడక్షన్ పొటెన్షియల్ వాల్యూస్లో పాజిటివ్ వాల్యూస్ని కలిగి ఉంటుంది. సో రిమైనింగ్ అన్ని స్టాండర్డ్ హైడ్రోజన్ పొటెన్షియల్ 0 కంటే ఎక్కువ వాల్యూస్ని కలిగి ఉంటుంది, సో కాపర్ 0.91 0.34 రాసుకున్నా. సో తర్వాత -0.21 -1.2, సో అలానే దీన్ని సో డబల్ చేసుకున్నా 1.18, అలానే -0.28, ఇక్కడ ఈ 3 ఇలా యాడ్ చేసి 0.44 0.28 0.24 0.76. నెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇద్దాం, టేబుల్ ద్వారా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం అన్నమాట. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ నెక్స్ట్ పాయింట్. When we observe the values in the table, except copper, the remaining elements are higher negative values than standard hydrogen potential 0. These elements are easily oxidized to give ions. M gives rise to M+2 plus 2 electrons. M gives rise to M+2 plus 2 electrons. M gives rise to M+2 plus 2 electrons. సో ఇక్కడ నేను టేబుల్ని అరేంజ్ చేయలేదు స్టూడెంట్స్. ఈ టేబుల్లో వాల్యూస్ని మనం అబ్జర్వ్ చేసినట్టయితే కాపర్ రిడక్షన్ పొటెన్షియల్ వాల్యూ ఎక్సెప్ట్ కాపర్, సో కాపర్ తప్ప రిమైనింగ్ ఎలిమెంట్స్కు స్టాండర్డ్ రిడక్షన్ పొటెన్షియల్ వాల్యూ. హైడ్రోజన్ జనరల్గా మనకి ఎస్ఆర్పి స్టాండర్డ్ హైడ్రోజన్ పొటెన్షియల్ హైడ్రోజన్కి ఎంత ఉందో స్టూడెంట్స్, సో రిఫరెన్స్ ఎలక్ట్రోడ్గా తీసుకుంటాం 0.00 వోల్ట్స్ ఉంటుంది. సో మనం ఇంటర్మీడియట్లో డిస్కస్ చేసుకున్నాం ఎస్ఆర్పి స్టాండర్డ్ రిడక్షన్ పొటెన్షియల్ అంటాం, ఎస్హెచ్ఈ చెప్పాడు స్టాండర్డ్ హైడ్రోజన్. సో రిఫరెన్స్ ఎలక్ట్రోడ్గా తీసుకున్నప్పుడు 0గా తీసుకుంటాం. ఇక్కడ మనం స్టాండర్డ్ రిడక్షన్ పొటెన్షియల్ ఆఫ్ డి బ్లాక్ డిస్కస్ చేసేటప్పుడు సో ఈ వాల్యూ కంటే ఎక్కువ హయ్యర్ నెగిటివ్ వాల్యూస్ని కలిగి ఉంటాయి అన్నమాట. ఈ డి బ్లాక్ ఎలిమెంట్స్లో
ఈ డి బ్లాక్ ఎలిమెంట్స్ 3D సిరీస్లోని ఎలిమెంట్స్ దీనికంటే ఎక్కువ నెగిటివ్ వాల్యూస్ని కలిగి ఉంటాయి, 0 కంటే ఎక్కువ నెగిటివ్ వాల్యూస్ని కలిగి ఉంటాయి. అదే రాస్తున్నాడు. సో వెన్ వీ అబ్జర్వ్ ద వాల్యూస్ ఇన్ ద టేబుల్ ఎక్సెప్ట్ కాపర్ తప్ప, సో ఎక్సెప్ట్ కాపర్ రిమైనింగ్ ఎలిమెంట్స్ ఆర్ హయ్యర్ నెగిటివ్ వాల్యూస్ దాన్ ద స్టాండర్డ్ హైడ్రోజన్ పొటెన్షియల్. స్టాండర్డ్ హైడ్రోజన్ పొటెన్షియల్ కంటే ఎక్కువ నెగిటివ్ వాల్యూస్ని కలిగి ఉన్నాయి అన్నమాట, ఎక్కువ నెగిటివ్ వాల్యూస్ని కలిగి ఉన్నాయి. సో అలానే ఈ ఎలిమెంట్స్ అనేవి ఈజీలీ ఆక్సిడైజ్ అవుతాయి. m gives rise to m+2 + 2 electrons. సో ఇక్కడ ఆక్సిడేషన్ జరుగుతాయి ఈ ఎలిమెంట్స్ అనేవి. సో 0 కంటే స్టాండర్డ్ హైడ్రోజన్ రిడక్షన్ పొటెన్షియల్ కంటే స్టాండర్డ్ హైడ్రోజన్ పొటెన్షియల్ 0 కంటే ఎక్కువ నెగిటివ్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఈ 3D సిరీస్ ఎలిమెంట్స్ అనేవి ఈజీగా ఆక్సిడేషన్ చెందుతాయి. సో దీస్ ఎలిమెంట్స్ ఆర్ ఈజీలీ ఆక్సిడైజ్డ్ టు గివ్ అయాన్స్. సో ఈజీగా ఆక్సిడేషన్ చెంది అయాన్స్ని ఇస్తాయి అనమాట. నెక్స్ట్ పాయింట్ని డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ నెక్స్ట్ పాయింట్ స్టూడెంట్స్. Next, the potential values indicated that the reactivity in 3D series decreases from left to right. ఇక్కడ మనం పొటెన్షియల్ వాల్యూస్ అంటే సో రిడక్షన్ పొటెన్షియల్ వాల్యూస్ అనేవి మనం ఇండికేట్ చేస్తాయి. ఏం ఇండికేట్ చేస్తున్నాయంటే వీటి యొక్క రియాక్టివిటీ అనేది, సో రియాక్టివిటీ అన్న రిడక్షన్ పొటెన్షియల్ వాల్యూస్ అనేవి లెఫ్ట్ నుంచి రైట్కి సో గ్రాడ్యువల్గా డిక్రీజ్ అవుతున్నాయి. ఎక్కడ 3D సిరీస్లోని ఎలిమెంట్స్కి రిడక్షన్ పొటెన్షియల్ వాల్యూస్ అంటే రియాక్టివిటీ అనేది గ్రాడ్యువల్గా డిక్రీజ్ అవుతూ ఉంది, లెఫ్ట్ టు రైట్ గ్రాడ్యువల్గా డిక్రీజ్ అవుతుంది. ద పొటెన్షియల్ వాల్యూస్ ఇండికేటెడ్ దట్ ద రియాక్టివిటీ ఇన్ 3D సిరీస్ డిక్రీజెస్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ ఎక్సెప్ట్ కాపర్. సో కాపర్ తప్ప సో రిమైనింగ్ ఎలిమెంట్స్ అనేవి డైల్యూట్ యాసిడ్స్తో రియాక్ట్ అయ్యి సో ఏమిస్తాయి అంటే సో హైడ్రోజన్ గ్యాస్ని లిబరేట్ చేస్తాయి. ఎక్సెప్ట్ కాపర్ రిమైనింగ్ ఎలిమెంట్స్ రియాక్ట్స్ విత్ డైల్యూట్ యాసిడ్స్ టు గివ్ reacts with dilute acid to liberate hydrogen gas, to give hydrogen gas అనేది లిబరేట్ అవుతుంది కాబట్టి లిబరేట్ చెప్పారు, వాడారు ఇక్కడ. స్కాండియం, టైటానియం, వెనడియం, క్రోమియం, మ్యాంగనీస్, ఐరన్, కోబాల్ట్, నికెల్, కాపర్, జింక్. ఎక్సెప్ట్ కాపర్ కాకుండా ఇవి అన్ని ఆల్ ఎలిమెంట్స్ అనేవి రియాక్ట్స్ విత్ డైల్యూట్ యాసిడ్తో రియాక్ట్ అయ్యి ఏ గ్యాస్ని ఇస్తున్నాయి మనకి? దే గివ్ హైడ్రోజన్ గ్యాస్. సో ఇక్కడ మనం రిడక్షన్ పొటెన్షియల్ వాల్యూస్ రియాక్టివిటీ చూసుకున్నట్టయితే 3D సిరీస్లో గ్రాడ్యువల్గా డిక్రీజ్ అవుతుంది. అలానే ఎక్సెప్ట్ కాపర్ రిమైనింగ్ ఎలిమెంట్స్ అనేవి డైల్యూట్ యాసిడ్, DIL మీన్స్ డైల్యూట్ యాసిడ్తో రియాక్ట్ అయ్యి హైడ్రోజన్ గ్యాస్ని ఇస్తుంది అనమాట. నెక్స్ట్ పాయింట్ డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ నెక్స్ట్ పాయింట్ స్టూడెంట్స్. నెక్స్ట్ scandium, titanium, vanadium can directly react with oxygen, nitrogen, reacts with oxygen, nitrogen, gives oxides, nitrites respectively. Scandium, titanium, vanadiumలు ఆక్సిజన్ నైట్రోజన్తో డైరెక్ట్గా రియాక్ట్ అయ్యి ఆక్సైడ్స్ నైట్రైట్స్ ఇస్తాయి. ఆక్సిజన్తో రియాక్ట్ అయితే ఆక్సైడ్ ఇస్తుంది, నైట్రోజన్తో రియాక్ట్ అయితే నైట్రైడ్ ఇస్తుంది అనమాట. నేను చూపిస్తాను అక్కడ మీకు ఎక్స్ప్లెనేషన్లో. రిమైనింగ్ 3D ఎలిమెంట్స్ ఆర్ వెరీ లెస్ రియాక్టివ్ విత్ ఆక్సిజన్ అండ్ నైట్రోజన్. రిమైనింగ్ 3D ఎలిమెంట్స్ ఆర్ వెరీ లెస్ రియాక్టివ్ విత్ ఆక్సిజన్ అండ్ నైట్రోజన్. రిమైనింగ్ ఎలిమెంట్స్ అంటే క్రోమియం, మ్యాంగనీస్, ఐరన్, కోబాల్ట్, నికెల్ ఇవి అన్నీ సో ఏమవుతాయంటే ఆక్సిజన్ నైట్రోజన్తో తక్కువ రియాక్ట్ అవుతాయి. సిమిలర్లీ ద రియాక్టివిటీ ఇన్ 4D, 5D సిరీస్ ఆర్ ఆల్సో డిక్రీజెస్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్.
3D సిరీస్లో రియాక్టివిటీ ఎలా డిక్రీజ్ అయిందో లెఫ్ట్ టు రైట్, అలానే 4D 5D సిరీస్లో కూడా రియాక్టివిటీ డిక్రీజ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను, చూడండి స్టూడెంట్స్. సో 3D సిరీస్ ఎలిమెంట్స్ స్కాండియం, టైటానియం, వెనడియం, క్రోమియం, మ్యాంగనీస్ ఇక్కడ ఐరన్, కోబాల్ట్, నికెల్, కాపర్, జింక్. సో స్కాండియం, టైటానియం, వెనడియం ఈ 3 ఎలిమెంట్స్, స్కాండియం, టైటానియం, వెనడియం ఈ 3 ఎలిమెంట్స్ ఆక్సిజన్ అండ్ నైట్రోజన్తో రియాక్ట్ అయ్యి ఏమి ఇస్తున్నాయి స్టూడెంట్స్? ఆక్సైడ్స్, నైట్రైడ్స్ ఇవి ఆక్సైడ్స్, నైట్రైడ్స్ని ఇస్తున్నాయి అన్నమాట. సో అలానే రిమైనింగ్ ఎలిమెంట్స్ అంటే క్రోమియం, మ్యాంగనీస్, ఐరన్, కోబాల్ట్, నికెల్, కాపర్, జింక్ ఇవి ఆక్సిజన్ అండ్ నైట్రోజన్తో రియాక్ట్ అయ్యి, సో ఆక్సిజన్ నైట్రోజన్తో రియాక్ట్ అయ్యి లెస్ రియాక్టివ్గా ఉంటాయి. సో ఇక్కడైతే ఆక్సైడ్స్, నైట్రైడ్స్ ఇస్తున్నాయి, ఇక్కడ లెస్ రియాక్టివ్గా ఉంటాయి అన్నమాట. ఆక్సిజన్ నైట్రోజన్తో రియాక్ట్ అయినప్పుడు లెస్ రియాక్టివ్గా ఉంటాయి. సో అలానే మనం 4D 5D సిరీస్లో అంటే సెకండ్ ట్రాన్సిషన్ సిరీస్, థర్డ్ ట్రాన్సిషన్ సిరీస్లో ఎలిమెంట్స్లో స్టాండర్డ్ రిడక్షన్ పొటెన్షియల్ వాల్యూస్ అంటే వాటి యొక్క రియాక్టివిటీ అనేది గ్రాడ్యువల్గా లెఫ్ట్ నుంచి రైట్కి డిక్రీజ్ అవుతూ ఉంటుంది. సో ఇది స్టూడెంట్స్ మనం రిడక్షన్ పొటెన్షియల్ వాల్యూస్ ఆఫ్ డి బ్లాక్ ఎలిమెంట్స్. ఫస్ట్ మనం ఏం చెప్పామంటే ఫస్ట్ పాయింట్, సో 3D సిరీస్ ఎలిమెంట్స్లో సో రిడక్షన్లోనే స్టాండర్డ్ రిడక్షన్ పొటెన్షియల్ వాల్యూస్ని చూసాం అనమాట. సో ఈ టేబుల్లో ఉన్నాయి స్టాండర్డ్ రిడక్షన్ పొటెన్షియల్ వాల్యూస్. సో ఈ స్టాండర్డ్ రిడక్షన్ పొటెన్షియల్ వాల్యూస్ని మనం టేబుల్లో అబ్జర్వ్ చేసినట్టయితే, సో ఎక్సెప్ట్ కాపర్ ఎందుకంటే కాపర్ పాజిటివ్ రిడక్షన్ పొటెన్షియల్ వాల్యూస్ని ఉంది కాబట్టి ఎక్సెప్ట్ కాపర్ రిమైనింగ్ ఎలిమెంట్స్ స్టాండర్డ్ హైడ్రోజన్ పొటెన్షియల్ 0 కంటే హయ్యర్ నెగిటివ్ వాల్యూస్ని సో కలిగి ఉన్నాయన్నమాట. సో 3D సిరీస్ ఎలిమెంట్స్ అనేవి ఈజీగా ఆక్సిడేషన్ చెంది సో ఈజీగా ఆక్సిడైజ్ అవుతాయి అన్నమాట. సో 3D సిరీస్ ఎలిమెంట్స్ అనేవి ఈజీగా ఆక్సిడేషన్ అవుతాయి. ఇప్పుడు ఈక్వేషన్ ఒకటి రాసి m gives rise to m+2 + 2 ఎలక్ట్రాన్స్. సో అలానే సో 3D సిరీస్లోని ఎలిమెంట్స్ గ్రాడ్యువల్గా లెఫ్ట్ నుంచి రైట్కి డిక్రీజ్ అవుతున్నాయని చెప్పాం. సో అలానే నెక్స్ట్ పాయింట్, కాపర్ పాజిటివ్ వాల్యూస్ని కలిగి ఉంది కాబట్టి సో ఎక్సెప్ట్ కాపర్ రిమైనింగ్ ఎలిమెంట్స్ అంటే ఎక్సెప్ట్ కాపర్ని 3D సిరీస్లో మినహాయించి మిగిలిన ఎలిమెంట్స్ అనేవి సో డైల్యూట్ యాసిడ్తో రియాక్ట్ అయినప్పుడు మనకి ఏమిస్తున్నాయి అంటే H2 గ్యాస్ని లిబరేట్ చేస్తున్నాయి. అలానే సో స్కాండియం, టైటానియం, వెనడియం అనేవి ఆక్సిజన్తో రియాక్ట్ అయినప్పుడు ఆక్సైడ్స్, నైట్రైడ్స్ ఇస్తున్నాయి. అలానే రిమైనింగ్ ఎలిమెంట్స్ ఆక్సిజన్, నైట్రోజన్తో లెస్ రియాక్టివ్గా ఉన్నాయన్నమాట. సో అలా చూసుకున్నట్టయితే సో 4D 5D సిరీస్లో కూడా సో వాటి యొక్క రియాక్టివిటీ లెఫ్ట్ నుంచి రైట్కి డిక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇది స్టూడెంట్స్ స్టాండర్డ్ రిడక్షన్ పొటెన్షియల్ ఆఫ్ డి బ్లాక్ ఎలిమెంట్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టూడెంట్స్.